హాయ్ ఫ్రెండ్స్, ఇది పుచ్చకాయ తోట చూడండి. ఈ పుచ్చకాయ తోట ఎకరా ఉంటుంది. ఇది ఈ చేను పెట్టి ఇది పేపర్ ఈ చేను పెట్టి ఒక నెల రోజుల చేను అయింది. పూతకైతే వచ్చింది పుచ్చ తోట. నీళ్ళు డ్రిప్పులకి వదిలిపెడతారు. డ్రిప్ పైపు ఈ పేపర్ కింద ఉంటుంది, మనకు కనపడతలేదు. పోయినసారి లాభం వచ్చిందని, మంచి లాభాలు వచ్చినాయని చెప్పి ఈసారి పుచ్చకాయ ఎకరం పెట్టిండు రైతు. తను కెమెరాలకు ఇష్టపడక వీడియోలకు అయితే వస్తలేడు. పోయినసారి 1/2 ఎకరం ఇస్తే మంచి దిగుమతి వచ్చిందని ఈసారి ఎకరం పుచ్చ అయితే వేసిండు. ఇది ఫస్ట్ వేసిన తోట. ఈ తోటకు పెట్టుబడి బాగానే వస్తుంది. 1 ఎకరానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి వస్తుంది. ఇది కాపుకి వస్తానికి ఇంకా టైం పడుతుంది. ఇప్పుడైతే పూతకొచ్చింది. పోయినసారి లాభాలు మంచిగా వచ్చినాయని ఈసారి పుచ్చ ఎక్కువ వేయడం జరిగింది రైతు. తనకు ఫోటోలలో ఇష్టం లేక ఈ రైతు అయితే ఇళ్ళకు వీడియోలకు వస్తలేడు. ఇది పేపర్ గుంజి పెడతారు పుచ్చకాయ. ఇది మధ్యలో పైపు. పుచ్చకాయకైతే ఇలా పైపులు అయితే పరుస్తారు చూడండి. మంచి లాభాలతో రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతు కుటుంబం వాళ్ళకి వెళ్ళి నేను వచ్చాను. మంచి దిగుమతి వస్తే ప్రతి రైతుకు సంతోషమే. తనకు మంచి దిగుమతి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే లక్షల పెట్టుబడి చేసి వ్యవసాయం పెడతాము. తులం బంగారం కొనుక్కోవడానికి వెనక ముందు వాడతాం, కానీ ఈ భూమిని నమ్ముకొని పుస్తకాలు అమ్మి ఈ భూమికి పెట్టుబడి అయితే పెడతాం. ఎంతైనా ఈ తోటలకు పెట్టుబడి తెచ్చి పెడతాం. ఉన్న బంగారం అంతా అమ్మి బ్యాంకులలో పెట్టి కూడా రైతు పెట్టుబడి పెడతాడు. ఎందుకంటే పంట దిగుమతి మంచిగా వస్తే తిరిగి తెచ్చుకోవచ్చు. పంట మంచిగా వస్తుందని ప్రతి రైతు ఆశపడి పెట్టుబడి పెట్టి పుచ్చ తోట వేసిండు. తనొక్కడే చేస్తాడు వ్యవసాయం మొత్తం. ఇది అక్కడ దుక్కి దున్నాడు కానీ ఇంకేం చేయనియలే.
ఇక్కడైతే పుచ్చ తోట వేసాను. నేను పుచ్చ తోట రైతును ఈరోజు కలిశాను. తను మాత్రం వీడియోలకు ఇష్టపడలేదు. పంట మంచిగా వచ్చినాక మీ ముందుకు వస్తాను అని చెప్తున్నాడు. తనకు మంచి పంట దిగుమతి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.